హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటెట్ తెలుగు బై పూజ. సో ఈ రోజు మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మరికొన్ని ఎంసీక్యూస్ చూసుకుందాము. సో ఫిఫ్త్ ఎంసీక్యూ చూడండి. విచ్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హెడ్ అండ్ మూవ్ టువర్డ్స్ ద ఫీట్. సో హెడ్ దగ్గర స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ద ఫీట్ వరకు వెళ్తుంది. అది ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ అడిగారు. సో ఆప్షన్ ఏ ప్రాక్సిమోడెస్ట్రల్ ప్రిన్సిపల్. సో ప్రాక్సిమోడెస్ట్రల్ ప్రిన్సిపల్ అంటే మిడిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రీమిటీస్ అంటే టువర్డ్స్ ద ఫింగర్స్ వైపు వెళ్తుంది. సో ఈ ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, జనరల్ టు స్పెసిఫిక్ ప్రిన్సిపల్. సో ఇది కూడా కాదండి. స్లోగా టాయ్ ని ఆర్మ్స్ యూజ్ చేసుకొని పట్టుకుంటాం, స్లోగా ఉండే కొంచెం దాన్ని ఫింగర్స్ యూజ్ చేస్తాం. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి సెఫాలోకాడల్ ప్రిన్సిపల్. సో సెఫాలోకాడల్ ప్రిన్సిపల్ అంటే డెవలప్మెంట్ హెడ్ దగ్గర స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ద ఫీట్ కి వెళ్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అని అనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద బాడీ టువర్డ్స్ ద ఎక్స్ట్రిమిటీస్. దిస్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్. ఆప్షన్ ఏ సెఫాలోకాడల్ ప్రిన్సిపల్ కాదు, హెడ్ నుంచి టోక్ వస్తుంది సెఫాలోకాడల్. నెక్స్ట్ ఆప్షన్ బి ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్. ఇది అండి అంటే మిడిల్ పార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది టువర్డ్స్ ఎక్స్ట్రిమిటీస్ ఫింగర్ వైపు వెళ్తుంది. సో ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి మెచ్యురేషన్ ప్రిన్సిపల్. ఇది కూడా కాదండి. ఆప్షన్ డి ఇండివిజువల్ డిఫరెన్స్ ప్రిన్సిపల్. ఇది కూడా కాదు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. సో ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ఈ కింద వాటిలో ఏది? రన్నింగ్ ఫైన్ కాదండి, గ్రాస్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్. ఆప్షన్ బి జంపింగ్ కూడా గ్రాస్ మోటార్ స్కిల్ డెవలప్మెంటే. ఆప్షన్ సి క్లైంబింగ్ స్టేర్స్. ఇది కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి రైటింగ్ విత్ పెన్సిల్. ఇది వచ్చేసి మనం పెన్సిల్స్ తో రాయడానికి మనం ఫైన్ స్కిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. సో డెవలప్మెంట్ దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఆప్షన్ ఏ ఓన్లీ హెరిడిటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? ఆప్షన్ బి ఓన్లీ ఎన్విరాన్మెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? ఆప్షన్ సి బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి నైదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్ అంటే హెరిడిటీ ఇంపాక్ట్ చేయదు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ చేయదా? సో ఈ 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్ కరెక్టో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.